మూడవ వైజాగ్ ఫిన్ పిక్నిక్ మీట్ కలర్ఫుల్ గా జరిగింది. విశాఖ సెంట్రల్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో పిక్నిక్ సంబంధించిన గోడ పత్రిక బ్రోచర్ ను ఆవిష్కరించారు. వచ్చే నెల 7వ తేదీన వైజాగ్ ఫిన్ పిక్నిక్ ను విశాఖలో నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఫిన్ కమిటీ మెంబర్ శ్రీవర్షం వెంకట్ తెలిపారు. ప్రతి ఏటా తాము నిర్వహిస్తున్న ఈ పిక్నిక్ కు విశేష స్పందన లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. నిరంతరం విధి నిర్వహణలో బిజీగా ఉండే బ్యాంక్ ఉద్యోగులు, ఫైనాన్షియర్లు, ఏజెంట్లు, బ్యాంకుల్లో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఈ పిక్నిక్ లో పాల్గొంటారని చెప్పారు. ఇది ఉద్యోగులందరికీ ఎంతో మానసిక ఉల్లాసాన్ని అందిస్తుందని తెలిపారు. 2 ఏళ్లుగా క్రమం తప్పకుండా వైజాగ్ ఫిన్ పిక్నిక్స్ మీట్ కలర్ఫుల్ గా సాగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఐఐ బ్యాంకర్స్, ఎన్బిఎఫ్సిలు, ఏఐ కార్పొరేట్ డిఎస్ఏలు, ఆల్ కనెక్టర్స్, ఫ్రీలాన్సర్స్ సభ్యులు, కమిటీ మెంబర్స్ వర్షం వెంకట్, డేవిడ్, జయంత్, మనోహర్, పిబిఎస్ఎన్ రెడ్డి, కోటా శ్రీనివాస్, స్టార్ పోవస్ భాస్కర్, కిషోర్, కైలాష్, ఆదిత్య బిర్లా, కిషోర్తో పాటు పలువురు పాల్గొన్నారు. బ్యాంకర్స్ కానీ, డిఎస్ఎస్ కానీ, కార్పొరేట్ డిఎస్ఎస్ కానీ, ఎన్బిఎస్ కానీ ఏ విధంగా అయితే మనం ఫ్యామిలీ మెంబర్స్గా పిక్నిక్ అయితే ఏ విధంగా జరుపుకుంటున్నాము, అందరి కోఆపరేషన్స్ తను, కోఆర్డినేషన్స్ తను ప్రతి ఇయర్ స్టార్ పవర్ కూడా కొంత అమౌంట్ కంట్రిబ్యూషన్ చేస్తుంది. లాస్ట్ 2 years నుంచి ఈ విధంగా ఈ టైంలో కూడా మీ మేనేజ్మెంట్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు కూడా ఎటువంటి నో అని చెప్పకుండా సమ్ అమౌంట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దాని గురించి ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 30,000 అనౌన్స్ చేసాము. ఈ ఇయర్ అయితే 2 lakhs అనౌన్స్ చేస్తున్నాము. డిఎస్ఏ మీట్ అనేది ఒక పిక్నిక్. నాట్ ఓన్లీ డిఎస్ఏ, ఎన్బిఎఫ్సిస్, బ్యాంక్స్ అండ్ ఆల్ ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా ఒక యూనిటీగా ఫామ్ అయింది వైజాగ్లో. ఇది ఒక సెకండ్ ముంబైగా ఫామ్ అవుతున్నప్పుడు మేము కూడా కార్పొరేట్ స్టైల్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక అందరు పీపుల్ని కూడా ఒక యూనిటీగా తయారు చేసి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ గ్రూపులకు మెయిన్ ఆబ్జెక్టివ్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఆబ్జెక్టివ్తో పాటు ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీనివల్ల మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎక్కువ ఏ కంపెనీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అయినా, ప్లేస్మెంట్స్ అయినా, అట్లాగే ఎవరికైనా ఇబ్బందులు వచ్చినా, అట్లాగే ఏదైనా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నా ఇందులోనే షేర్ చేసుకుంటాం. అలాగే ప్రతి కంపెనీ తొలగినటువంటి టార్గెట్స్ అయితేనేమి, విజన్స్ అయితేనేమి, అచీవ్మెంట్స్ అయితేనేమి, వాళ్ళకు మోటివేషన్ కోసమే ఈ గ్రూప్ క్రియేట్ చేశాము. ఈ గ్రూప్ 2016లో ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఆ యొక్క ఫ్యామిలీకి ఆర్థిక సహాయం కోసం తయారు చేసినటువంటి ఈ గ్రూపు ఈరోజు అది అందరికీ ఆమోదయోగంగా చెంది అందరూ దీంట్లో విజన్స్ బాగున్నాయి, ఈ గ్రూపులో అసోసియేట్గా ఉండాలి అనే కాన్సెప్ట్లో అందరూ యునానిమస్గా ఈరోజు 1250 మంది ఈ గ్రూప్లో ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం మా వర్షం వెంకట ఆధ్వర్యంలో అలాగే కమిటీ సభ్యుల సహాయంతో అందరికీ కూడా రిలాక్సేషన్ అనేది ఒకటి కావాలి. అందరూ ఒక యూనిటీగా ఉండాలి, వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి. ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకోవడానికి మెయిన్ కాన్సెప్ట్తోనే ఈ పిక్నిక్ మీట్ అనేది పెడదాం. అలాగే ప్రతి సంవత్సరం పిక్నిక్ అవుతుంది. ఇది హ్యాట్రిక్ ఇయర్గా చేస్తున్నాం. ఇది డిసెంబర్ 7వ తారీఖున అందరూ రావాలి. ఈ సభ్యులు అందరికీ కూడా ఎవరు ఎక్కడున్నారు, వాళ్ళ తాలూకా ప్రమోషన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళ హైలైట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ఒక విజన్ ఉంటుంది. అలాగే అందరూ స్పాన్సర్స్ యునానిమస్గా వస్తున్నారు. అలాగే అందరూ ఎంప్లాయీస్ కూడా యునానిమస్గా రావాలి. ఇది ఒక మన ఫ్యామిలీ పిక్నిక్ కింద చేస్తున్నాం. దయచేసి అందరూ దీన్ని కార్పొరేట్ చేయాలి, దీన్ని కోఆపరేషన్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డిఎస్సి మేము గత 3 సంవత్సరాల నుంచి వైజాగ్ ఫిన్ అంటే పిక్నిక్ మీట్ చేసుకుంటున్నామండి. ఈ వైజాగ్ ఫిన్ తాలూకా అర్థం ఏమిటంటే ఈ వైజాగ్ ఫిన్లో బ్యాంకర్సు, డిఎస్ఏస్, ఎన్బిఎఫ్సిస్, ఫ్రీలాన్సర్స్, ఆల్ వెర్టికల్స్ అంటే లోన్ సెగ్మెంట్ నుంచి బ్యాంకింగ్ రంగం ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్లో ఉంటారండి. ఈ గ్రూప్ మేము 2016లో ఫామ్ చేసాం. సో 2016 నుంచి ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 1024 ఫుల్ గ్రూప్ ఉందండి. ఈ గ్రూప్లో అందరూ ఎంప్లాయీస్, డిఎస్ఏస్, ఫైనాన్సర్స్ అందరూ ఉంటారండి. సో దీనికి గాను మేము ప్రతి ఇయర్ అంటే ఇయర్లో ఉన్న 365 రోజులు కూడా ఎప్పుడు టెన్షన్స్తో ఉంటామండి. ఎందుకంటే ఫినాన్స్ సెక్షన్లో మీకు తెలిసిందే. సో ఈ టెన్షన్ కోసం ఒక్కరోజు రిలాక్సేషన్ కోసం సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుందామని చెప్పి అది ఒక ఫ్యామిలీ మెంబర్ కాదండి, ఆల్ బ్యాంకర్స్, డిఎస్ఎస్,
ఎన్బిఎస్ అందరూ కలిసి కార్పొరేట్ డిఎస్ కలిపి మేమంతా ఒక ప్లాన్ చేసుకున్నామండి. సో 2023లో మేము పిక్నిక్ మీట్ పెట్టినప్పుడు 400 మంది వచ్చారు. సో అలాగే 2024లో సెకండ్ పిక్నిక్ మీట్కి 800 మంది వచ్చారు సార్. అందరూ మా బ్యాంకర్స్, డిఎస్ఎస్, కార్పొరేట్ డిఎస్ఎస్, ఎన్బిఎస్ కలిపి. ఇప్పుడు థర్డ్ పిక్నిక్ మీట్ గ్రాండ్గా లాంచ్ చేసామండి. నెక్స్ట్ మంత్ డిసెంబర్ 7వ తేదీన జరగబోయే థర్డ్ పిక్నిక్ మీట్కి ఈరోజు మేము బ్రోచర్ లాంచ్ చేసుకున్నాండి. ఈ బ్రోచర్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి. డిఎస్ఎస్, బ్యాంకర్స్ అందరూ ఉంటారండి. సో దీనికి మేమందరం కార్పొరేట్ డిఎస్ఎస్ కానీ, డిఎస్ఎస్ కానీ, బ్యాంకర్స్ కానీ అందరం కూడా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరం కూడా స్పాన్సర్స్ చేసుకొని మేము ప్రతి ఒక్క ఎంప్లాయీ రావాలండి ఈ పార్టీకి. అంటే ఇది మన లండగరువులో సింహాచలం లండగరువు అని చెప్పేసి మన కాలభైరవ స్వామి టెంపుల్ పక్కన పెట్టామండి. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ పిక్నిక్ మీట్కి వచ్చి అందరితోని పరిచయాలు పెంచుకుంటూ, సో ఒకరికొకరు స్ట్రాంగ్ చేసుకుంటూ ఆ రోజు ఒక్కరోజు ప్రశాంతంగా ఉండాలని, ఎంజాయ్ చేయాలని మా ఉద్దేశం అండి.